యాంటీ కోఎరెక్షన్ లా అంటే ఏదైనా ఒక దేశం కానీ లేకపోతే వేరే ఏదైనా ఒక ఖండం కానీ బలవంతంగా ఇంకొక దేశాన్ని కానీ లేకపోతే ఒక ఆ, ఒక కాన్స్టిట్యూషన్ కానీ దేన్నైనా సరే బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నించినా లేదంటే వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసినా కూడా ఈ యాంటీ కోఎరెక్షన్ లా అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, భస్మాసుర హస్తం అని మన పురాణాల్లో చెప్తుంటారు. ఒకటి అంటే తనకొచ్చిన ఒక రాక్షస వరాన్ని తన నెత్తి మీద పెట్టుకుని తను చచ్చిపోతాడు అనమాట. అలాంటి ఒక ఒక క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు ట్రంప్ లాగా కనబడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ తన సొంత నేటో దేశాలని అలాగే తనకి ఇంతవరకు సపోర్ట్ చేసిన యూరోపియన్ నేషన్స్ ని కూడా ఇంత దారుణంగా టార్గెట్ చేసి ఫోకస్ చేసి ఎలా అంటే జియో పొలిటికల్ సినారియోస్ అన్నిటినీ కూడా అతలాకుతలం చేసేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏకంగా మ్యాటర్ ఏం జరిగిందంటే డెన్మార్క్ దేశం కంట్రోల్లో గ్రీన్లాండ్ ఉంటది. ఓకే, సో గ్రీన్లాండ్ అనేది ఒక ఆర్కిటిక్ కి దగ్గరగా ఉండే ప్రదేశం. మాక్సిమం 50,000 మెంబర్స్ జనాభా ఉంటది అనమాట. కానీ అది అక్కడ చాలా ఖనిజాలు ఉంటాయి. అంటే ఖనిజాలు ఉండటం కానీ చాలా ఫేవరబుల్ కంట్రీ, అంటే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే చాలా 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 ఫేవరబుల్ కంట్రీ. సో ఆ కంట్రీ మీద ట్రంప్ కన్ను పడింది. ప్లస్ ఆ కంట్రీని కనుక తన హ్యాండ్ ఓవర్ తీసుకుంటే అది రష్యాకి ఫోకస్ అవుతుంది అనమాట. అంటే ఈజీగా రష్యాని టార్గెట్ చేయొచ్చు. సో ఆ పాయింట్ మీద తీసుకుందాం అనుకుంటున్నాడు. కానీ ఏకంగా 1 కాదు 2 కాదు 8 యూరోపియన్ నేషన్స్ కి సంబంధించిన కంట్రీస్, అంటే జర్మన్ కానీ లేకపోతే స్వీడన్ కానీ ఇంకా మన ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ ఇలాంటి దేశాలు, స్పెయిన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ రోజు ఆదివారం నాడు అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకు అనేది కనుక చూస్తే ట్రంప్ ఒక వార్నింగ్ ఏంటంటే ఏదైతే దేశాలు ఇప్పుడు డెన్మార్క్ ని తీసుకోవద్దు, అంటే గ్రీన్లాండ్ ని మా కంట్రోల్లోకి తీసుకోకూడదు, అమెరికా కంట్రోల్లోకి తీసుకోకూడదు అని చెప్తున్నాయో ఆ దేశాల మీద నేను ఇమ్మీడియట్ గా 10% టారిఫ్ వేసేస్తా. ఇది కాక వాళ్ళకి జూన్ 1 వరకు ఆగస్ట్ 1 వరకు అంట టైం ఇస్తాడంట ట్రంప్. ఒకవేళ కనుక కంప్లీట్ గా డెన్మార్క్ చేతుల్లో ఉన్న గ్రీన్లాండ్ అమెరికాకి కనుక వెళ్ళకపోతే, టోటల్ గా కంప్లీట్ గా కనుక వెళ్ళకపోతే 25% టారిఫ్ వేస్తాడంట. ఇంతకన్నా ఏముంటుంది, పెద్ద జోకే ఉంటుంది. ఇక సొంత వాళ్ళ మీద కక్ష కట్టినట్టు అయిపోయింది అనమాట. పైగా ఆ గ్రీన్లాండ్ కనుక ట్రంప్ చేతుల్లోకి వెళ్ళకపోతే అది రష్యానో చైనానో తీసేసుకుంటుందంట. ఎందుకు తీసుకుంటుంది? ఇప్పటి వరకు తీసుకొని రష్యా, చైనా ఇప్పుడు ఎందుకు గ్రీన్లాండ్ మీద పడతారు? అలా అనుకుంటే మరి రష్యా అలాస్కాని ఇవ్వలేదా అమెరికాకి? మరి దాన్ని ఏమంటాడు ట్రంప్? సో దీనికైతే యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా కూడబలుకుని ఈ రోజు అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా స్ట్రాంగ్ అని రిటలేట్ అయ్యారు. ఒకవేళ గనక ట్రంప్ గనక మా 10% ఏదైతే ఫస్ట్ టారిఫ్ వేస్తానని చెప్పాడో ఆ టారిఫ్ కనుక వేస్తే వాళ్ళు ఒక యాంటీ కోఎరెక్షన్ లాని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు అనమాట. సో ఈ లా ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఇది చాలా కఠినమైన లా. ఇది యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా ఎదురు తిరగడం అయితే జరిగింది. ఈ యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా, అంటే యూరోపియన్ యునైటెడ్ నేషన్స్ అన్ని కూడా ఒక లా, అంటే వీళ్ళందరూ ఒక లా పెట్టుకున్నారు. అదేంటంటే అసలు ఇది ఇప్పటి వరకు ఎప్పుడు ఎవ్వరి మీద ఉపయోగించలేదన్నమాట. అలాంటి దారుణమైన ఒక లా ఇది. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే కఠినమైన ఆర్థిక చర్యలు అని చెప్పచ్చు తెలుగులో, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో. అంటే ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా కఠినమైన ఆర్థిక ఆంక్షలు అనేవి వచ్చేస్తాయి అనమాట. సో వీటిని ఒకవేళ గనక ట్రంప్ 10% టారిఫ్ వేసిన, ఫస్ట్ 10% వేస్తున్నాడు, తర్వాత ఒప్పుకోకపోతే అంటే జూన్ 1 వరకు టైం, జూన్ 1 ఆగస్ట్ 1 ఒక టైం ఇచ్చారు. ఆ టైం కి గనక ఒప్పుకోకపోతే 25% వేస్తారంట. సో ఈ అర్జెంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ కింద ఈ యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా ఈ సండే రోజున ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళైతే మాత్రం ఒకవేళ గనక అక్కడి నుంచి ఈ డెన్మార్క్ విషయంలో గనక 10% టారిఫ్ అనేది కనుక పడింది అంటే మాత్రం యాంటీ కోఎరెక్షన్ లా రిలీజ్ చేస్తాం మేము
అంటే ఆ లాని ఇంప్లిమెంట్ చేస్తాం మేము అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యూరోపియన్ నేషన్స్ కి అలాగే అమెరికాకి లాస్ట్ ఇయర్ అంటే 2025 అక్టోబర్ లో ఒక ట్రేడ్ డీల్ జరిగింది అనమాట. అంటే అది ఇంకా టోటల్లీ అప్లికేషన్ లోకి రాలేదు, బట్ వాళ్ళు ఒక డీల్ చేసుకున్నారు. ఆ డీల్ ఏంటంటే ఈ టారిఫ్స్ మళ్ళీ అంటే అమెరికాకి కొన్ని ప్రోడక్ట్స్ 0% టారిఫ్ ఇచ్చేటట్టు, అలాగే అమెరికాకు కూడా 15% కన్నా ఎక్కువ చేయకుండా EU నేషన్స్ మీద అలాగా కొన్ని టారిఫ్స్ ఒక డీల్ అయితే పెట్టుకున్నారు. ఇది కాక ఎనర్జీకి సంబంధించి చాలా విషయాలు అనమాట. చాలా విషయాలు వాళ్ళు ఒక డీల్ పెట్టుకున్నారు. సో ఇక ఇప్పుడు ఈ రకంగా డెన్మార్క్ విషయంలో ఇంత రిటాలియేట్ అవుతుంటే ఇంక డీల్ లేదు, పాల్ లేదు, అంతా క్లోజ్ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అసలు చెప్పడమే మర్చిపోయి, ఇది ఫస్ట్ చెప్పాలని అడిగితే, ఇప్పుడు కొన్ని దేశాలు యూరోపియన్ నేషన్స్ కి సంబంధించిన కొన్ని దేశాలు అంటే ఫ్రాన్స్ కానివ్వండి, లేకపోతే జర్మనీ కానివ్వండి, ఏమనుకుంటున్నాయంటే ఏదైతే ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన యుద్ధంలో రష్యా తనంతట తానే ఒక అద్భుతమైన ఆయుధాలు తయారు చేసుకుంటూ వెళ్ళింది. అంటే రష్యా వాళ్ళు టెక్నాలజీ కన్నా కూడా ఎక్కువగా ఈ డిఫెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. లైక్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట. సో అది ఎందుకు యుక్రెయిన్ మీద యుద్ధానికి సంబంధించి. సో ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ ఏమనుకుంటున్నాయంటే మేము కూడా రష్యా బాటలోనే వెళ్తాము, ఎందుకంటే మేము మా సొంత దేశాలు లేదా మాకు సపోర్టివ్ గా ఉండే దేశాలు అనుకున్న దేశాలే ఇప్పుడు మాకు ఎదురు తిరిగాయి కాబట్టి మేము కూడా రష్యాతో చేతులు కలుపుకొని హాయిగా డిఫెన్స్ మీదే ఎక్కువగా మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని యూరోపియన్ నేషన్స్ రష్యాతో డీలప్ అవ్వాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాయి వాళ్ళు. ఎందుకంటే రష్యా అమెరికా సూపర్ పవర్ కంట్రీస్. రష్యా కాపితే అమెరికా, అమెరికా కాపితే రష్యా, ఈ రెండు దేశాల మధ్య మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పటికే కెనడా చైనాతో డీలప్ పెట్టుకుంది. అసలు కెనడా ఎటువంటి దేశం? అమెరికా బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్ అంటారు, అమెరికాని, కెనడాని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ ని, అలాగే సౌత్ కొరియాని, జపాన్ ని. అంటే వీళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ, అక్కడ ఉండే ప్రజలు కానీ, వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ కానీ ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి అనమాట. సో ట్విన్ బ్రదర్స్ అంటుంటారు. అలాంటి కెనడా మీద కూడా ఏకంగా 25% 35% టారిఫ్ వేయడం జరిగింది. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ టారిఫ్స్ ఏం వర్కౌట్ అవ్వటం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైనా కూడా ఫస్ట్ నేషన్స్ ఇంట్రెస్టే ఫస్ట్ వస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేశారంటే చైనాతో వెళ్ళి డీలప్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ 2018 లో చైనాకిను కెనడాకి అమెరికా కారణంగా కొన్ని గొడవలు జరిగాయి. అంటే వీళ్ళ కంట్రీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ని వాళ్ళు అరెస్ట్ చేయటం, వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ని వీళ్ళు అరెస్ట్ చేయటం, ఇలాగ అరెస్టుల మధ్య వాళ్ళ మధ్య ట్రేడ్ డీల్స్ జరగలేదు, ఏమీ జరగలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కెనడా వాళ్ళు ఏదైతే ఈ ఎనర్జీకి సంబంధించిన అంటే ఈవీ వెహికల్స్ ఉంటాయి చూసారా, ఆ ఈవీ వెహికల్స్ మీద 100% టారిఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ 100% టారిఫ్ ని 6% కి దించేశారు. సో ఆల్మోస్ట్ 49,000 ఈవీ వెహికల్స్ అనేవి చైనా నుంచి కెనడాకి ఇంపోర్ట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది ఓకే, ఈ బిజినెస్ డీల్ మనకు బిజినెస్ డీల్ అనే కనబడుతుంది, కానీ ఇక్కడ ఇది ఒక డిప్లొమాటిక్ డిఫీట్ అనమాట ట్రంప్ కి. ఎందుకంటే ట్రంప్ కి అదే అమెరికాకి చైనాకి పడదు. ముఖ్యంగా ట్రంప్ కి అసలు షీ జిన్పింగ్ అన్నా, పుతిన్ అన్నా, మన మోదీ అన్నా అస్సలు పడదు. ఓకే, ఏదో బిజినెస్ పరంగా రాయిపో పెంచుకుందాం అనుకున్నా అది వర్కౌట్ అయ్యే పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే ట్రంప్ కి తనకన్నా తన ఈగోనే ఇంపార్టెంట్ అనమాట. ఏదో బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు కానీ తను యాక్చువల్లీ ఈగో మ్యాన్ అనమాట. సో ఈ రకంగా యూరోపియన్ నేషన్స్ కానీ లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ కానీ చిన్నగా డైవర్సిఫై అయిపోతున్నాయి. సో ఇక్కడ డైవర్సిఫై అయిపోతే ఇంకా అమెరికాకి విలువ ఏం లేదు, ఇంట్లో కూర్చోడు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.